ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి రావటం చూసి తెలుగుదేశం అభిమానులు కలత చెందుతున్నారు. నాగేశ్వర్ లాంటి బాడుగ మేధావులు కడుపులు చించుకుంటున్నారు. ఇంకా మడిబట్టల తడియారని బుద్ధిజీవులు విసుక్కుంటున్నారు. కానీ మాస్టారు, ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జగన్ లాంటి రాక్షసుని ఎగేసుకుంటూ గెలిపించిన ప్రజల్ని అనాలా? తగలబడిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా? పోతే పోనిమ్మని వదిలేద్దామా? రోజుల తరబడి వాదనలు విని తీర్పు రిజర్వ్ అని నెలలు గడుపుతున్న సుప్రీంకోర్టుని నమ్ముకుని ఉందామా? 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఐపీసీ, సిఆర్పీసీలను సమూలంగా మార్చేసిన మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని ఉందామా? నరేంద్ర మోడీ ఇంకో బీజేపీ మంత్రి కలిసి నియమించే ఎలక్షన్ కమిషన్ ని నమ్ముకుని వెళ్తామా? నిండు సభలో భువనేశ్వరి గారి శీలంపై నింద వేసినప్పుడు దానికి ఆ సైకోగాడు ముసి నవ్వులు చిందించినాడే ధర్మం చచ్చిపోయింది. ఇక ధర్మాల మీమాంస లేదు, నీతి నియమాల ప్రసక్తి లేదు, శత్రు సంహారం నిశ్చయం. ఇది కురుక్షేత్రం. ఇక్కడ శిఖండులు అవసరమే, ఆపద్ధర్మ అబద్ధాలు అవసరమే, చెట్టు చాటు నుంచి బాణాలు వేయడము అవసరమే. యుద్ధం గెలిచాక ఇందులోని రణానీతి, రాజనీతి మీద పుస్తకాలు రాద్దాంలే. ఇప్పటికైతే పదండి, ముందుకు పదండి, తోసుకు పడకొడదాం ఈ సైకోను, ఢిల్లీలోని వాడి మారుటి అబ్బని. Like, share and subscribe to Rajaniti channel.